సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు రాజమండ్రి డీలక్స్ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు అమరజీవి స్టాంపు సాధనలో ప్రముఖ పాత్ర వహించిన గని కృష్ణ, వైశ్య నాయకులు మాజీ ఏపీఐసి చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్య, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ రాజా, వైఎంవిఏ అధ్యక్షులు పంజిగౌళ సురేష్, ఆవోగా అధ్యక్షులు కొల్లూరి గోపాలకృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు తీగల రాజా, రాష్ట్ర సువర్ణ వర్తక సంఘం రాష్ట్ర కార్యదర్శి కూర్మదాసు ప్రభాకర్, బూర్లగడ్డ సుబ్బారాయుడు, కనకాల రాజా, అడప రాజా, వివిధ వైశ్య సంఘాల నాయకులు, పుర ప్రముఖులు విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేశారు. పొట్టి శ్రీరాములు గారు అమర హే, పొట్టి శ్రీరాములు గారు అమర హే, పొట్టి శ్రీరాములు గారు అమర హే. శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన భారతరత్న ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పొట్టి శ్రీరాములు గారు చేపట్టారు. అసలు ముఖ్యం మీరే లోకల్ మీరు ఆ పని మా పార్టీలో ఎప్పుడో మీ పార్టీ सब आप जी का रिजल्ट ओके सर इंको बात के मतलब इंको बात स्पीड का ओके ओके ఇది చూడమ్మా సార్ చిన్న చూడమ్మా ఓకే సార్ 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 చూడండి ఒకసారి ఓకే సార్ సార్ बात करो कंपास ఏ వస్తుంది అక్కడ చూడాలి సార్ ఒకసారి ఎలాగా సార్ అబ్జీ గారు వెళ్ళాం ఎలా తిరిగాను ఇక్కడ ఉండండి అన్నా ఇక్కడ శ్రీరాములు అమర్ రహే, పొట్టి శ్రీరాములు అమర్ రహే, పొట్టి శ్రీరాములు అమర్ రహే, పొట్టి శ్రీరాములు భారతరత్న అవార్డు.
చూడండి సార్ రాజాని చూడండి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆత్మార్పణ ద్వారా కృషి చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ శత జయంతి ఉత్సవాలని వాడవాడలా ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక మతానికో ఒక కులానికో చెందినవాడు కాదు. తెలుగువారికి ఒక గౌరవం రావాలి, తెలుగువారికి ఆత్మగౌరవంతో నిలబడాలని ఆ రోజున ఆత్మత్యాగం చేశారు. పెద్దలు మేల్కొనుంటే ఆయన ప్రాణం కాపాడవచ్చు, కానీ చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఆయన మరణానంతరం భాషా ప్రయుక్తాలు వస్తున్నాయి. ఏ భాషకు ఆ భాష గౌరవం ఉండాలి, ఏ జాతికి ఆ జాతి గౌరవం ఉండాలని ఉమ్మడి మద్రాసులుగా పిలువబడుతున్న తెలుగు వారికి ఒక గౌరవం రావడానికి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ప్రధాన కారకులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహాశయుడి గుర్తుగా ఇవాళ అమరావతిలో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన పేరుతోటి అనేక శిలాఫలకాలు, ఒక నెల్లూరు జిల్లా ఆయన పేరుతోటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా వచ్చింది. మరి కొన్ని కార్యక్రమాలకు కూడా ఆయన పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని స్వయంగా మనవి చేస్తూ మరొకసారి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎందరో త్యాగ ఫలితాలుగా తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని భావంతో వచ్చాం. తెలుగువారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నా కూడా తెలుగువారి గౌరవాన్ని కాపాడడం కోసం ఈ భాషా ప్రయుక్తాల ప్రయోగం పనిచేసిందని స్వయంగా మనవి చేస్తూ ఉన్నాం. పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనని తప్పకుండా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెడతాం. అలానే ఈరోజు రాష్ట్రంలో అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అలానే ప్రభుత్వం అఫీషియల్గా పొట్టి శ్రీరాములు గారి జన్మదినం గురించి ప్రయత్నం చేస్తుంది. అలానే ఢిల్లీలో వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా మనం గట్టి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి వారు మన దేశంలోనే మన రాష్ట్రం కోసం వారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కూడా అంత పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆస్తులు మార్చడం, దాంతోనే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, తెలుగు రాష్ట్రం ఏర్పడింది. దీనికి మనం అందరం కూడా రుణపడి ఉండేటువంటి పరిస్థితులు ఉండాలి. ఆ విధంగా జరిగినటువంటి కార్యక్రమంలో తప్పకుండా మేము పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. సాధన కోసం పోరాటం చేసిన పోరాట యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి వేడుకల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా చేస్తున్న వేడుకల్లో డీలక్స్ సెంటర్లో పాల్గొవడం, ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం కూడా జరిగింది. సంఘ పెద్దలు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, బాధ్యత కలిగిన వారు ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి పార్టీలు కూడా రావడం జరిగింది. ముందుగా ఈ తరం వారికి తెలియాలి, ఈ భాషా ఆధారిత రాష్ట్రం ఏ విధంగా ఏర్పడ్డది అన్నది ఈ తరం వాళ్ళకి తెలియాలి, తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు గమనించినట్లయితే ఆయన ఏ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు ఆయన బాధపడిన ఏ రోజు కూడా ఆయన అనుకున్న ఏదైతే ఆశయాన్ని మాత్రం విడవలేదు. ప్రాణానైనా విడిచారు కానీ ఆయన ఆశయాన్ని విడవలేదు. మరణాంతరం ఆయన ఆశయ సాధన కోసం ఆనాడు ఉన్నవారు కృషి చేసి భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహనీయుల్ని గౌరవించడం అన్నది మన అందరి యొక్క బాధ్యత, గుర్తించుకోవడం అన్నది నైతిక బాధ్యత. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేశారో నాకు తెలియదు, కానీ విమర్శించాలన్న ఆలోచన కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం 6.8 ఏకర్స్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతి వరాన్ని ఏర్పరచడం జరిగింది. 58 రోజులు ఏదైతే దీక్ష చేస్తున్నారో
58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. శ్రీరాములు ఇది ఆయనకి ఇచ్చే ఘన నివాళి. కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అన్నదానికి ఈ స్మృతి వనమే నిదర్శనం అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఏమిటి కారణం? ఎందుకు కూటమి ప్రభుత్వం 6.8 ఏకర్స్ కేటాయించారు, 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టారు అని అంటే ఆయన యొక్క ఆశయం ఈ భవిష్యత్ తరాలకి తెలియాలి. ఇలాంటి మహనీయుల్ని మనందరం కూడా తలుచుకోవాలి. జయంతి వర్ధంతనే కాదు, ఇలాంటి విగ్రహం ఉన్నప్పుడు ఆ విగ్రహం అమ్మట వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటి విగ్రహం, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగులు ఎందుకు పెట్టారు అంటే 58 అంటే ఏంటి? 58 రోజులు నిరాహార దీక్ష చేశారు ఆయన. దేనికోసం? భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పరచుకోవాలి, మాకు గౌరవం కావాలి, మా ఆత్మాభిమానం దెబ్బ తినకూడదని ఆలోచించిన విషయాన్ని ఈ తరం వాళ్ళకి తెలియచేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ గారి యొక్క ఆలోచన అన్నది రాష్ట్ర ప్రజలు గమనించాలని తెలియచేస్తూ, తప్పకుండా ఇక్కడ పెద్దలు కొన్ని విజ్ఞప్తి చేశారు, విన్నపాలు ఇచ్చారు. పోలవరానికి ఆయన పేరు నామకరణం చేయాలన్నది, భారతరత్నగా ఇచ్చి ఆయనకి గౌరవించాలన్నది శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉన్నది, తప్పకుండా పైకి తెలియచేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుతాం. ఏది మేలో చేస్తారు, అడగింది అమ్మైనా పెట్టదంటారు. మన వాళ్ళు ఎవరు అడగలా, కానీ ఈ రోజున స్మృతివనాన్ని ఇచ్చారు, పొట్టు శ్రీరాములు గారి యొక్క స్మృతివనం. అంటే బాధ్యతను గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమం నగరంలో ఉన్న ప్రముఖులందరూ, ఆ సామాజిక వర్గం, ఎడ్యుకేషన్ సొసైటీ, పొట్టి శ్రీరాములు గారి ఎడ్యుకేషనల్ సొసైటీ పిల్లల్ని పిలిచారు, అంగన్వాడీ పిల్లల్ని పిలిచారు. ఈ తరం వారు అందరికీ కూడా గుర్తించే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో పిల్లల్ని ఉపయోగపడే విధంగా, పిల్లలకి తెలిసే విధంగా ఈ సొసైటీ వారు ఒక కార్యక్రమాలు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.